నమస్తే. నేను మురళీధర్. ఏపీలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఏం తీర్మానాలు చేస్తారు, ప్రజలకు ఏ రకమైన మేలు చేస్తారు ఏంటని చెప్పేసి ఒక ఆతృత అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం ఆతృత ఎక్కడ కనబట్టలేదు. దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే అధికార పార్టీ ఏకపక్షంగా మెజార్టీ రావడం, ఫుల్ ప్లెడ్జెడ్లో అసెంబ్లీలో మొత్తం అంతా వాళ్లే ఉండడం వల్ల ఈ శాసనసమావేశాల మీద చూసేందుకు కూడా చాలామంది ఉత్సాహం చూపించట్లేదని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కానీ 11 సీట్లతో వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఆయన వ్యక్తిగత కారణాలు చెప్తున్నారు, కానీ అన్ని రాజకీయ పార్టీలు మాత్రం అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడు దాని మీద మీరు స్పందించండి, కానీ అసలు అసెంబ్లీకే వెళ్ళని చెప్పేసి ఆయన అన్నం కరెక్ట్ కాదని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏముందో మనం చెప్పలేం. కానీ అయితే బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడాలనుకుంటే లేదా శాసనసభ సమావేశాల గురించి మాట్లాడాలంటే గతంలో శాసనసభ సమావేశాలు చూడాలంటే చాలా సరదాగా ఉండేది. చిన్నతనంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సమావేశాలు ఎంత హాట్గా ఉండేవి, ఎంత బాగుండేవో మనం చూడక్కర్లేదు. చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తూ రాజశేఖర రెడ్డి విసిరిన బాణాలకు చంద్రబాబు నాయుడు వెంటనే రియాక్ట్ అవ్వడం, అతను వెనకాల ఉన్న వాళ్ళు కానీ అశోక్ గజపతిరాజు కానీ లేకపోతే పెద్ద పెద్ద నాయకులు అప్పట్లో దేవేంద్ర గౌడ్ కానీ లేకపోతే మన ఏలూరు జిల్లాకు సంబంధించిన కోటగిరి విద్యాధరరావు గారు కానీ వీళ్ళంతా వాళ్ళు వేసిన ప్రశ్నలకి అధికార పార్టీ గుక్క తిప్పుకోలేకుండా ఉండేది. అదేవిధంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వేసిన బాణాలకు కానీ అంటే గతంలో రోషయ్య గారుగా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మాట్లాడిన విషయాలు కానీ చూస్తే ఒక సినిమా చూస్తున్నట్టు ఉండేది. వీళ్ళు వేసిన క్వశ్చన్లకి వాళ్ళు వేసిన సమాధానాలకి చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనబట్టలేదు. దీనికి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే రాష్ట్రంలోని ఏకపార్టీకే పూర్తి స్థాయిలో అధికారం కట్టబెట్టడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ప్రశ్నించే వాళ్ళు లేకపోతే అధికారులు తప్పులు చేస్తారు, పాలన కూడా గాడిలో ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డికి అదే రకంగా ఏకపక్షంగా 151 సీట్లు ఇచ్చారు. ఏకపక్షంగా 150 సీట్లు ఇవ్వడమే అతను ఓడిపోతానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నా అంతటా వాడు లేడు, నేను చెప్పిందే వేదం, ఏకపక్షంగా ప్రతిపక్ష నాయకుని తీసుకెళ్లి జైల్లో పడేయడం, ప్రతిపక్ష నేతలను కూడా తీసుకెళ్లి అరెస్టులు చేయడం, కనీసం నోటీసులు ఇవ్వకుండా చేసి ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందించినా కానీ ప్రతిపక్ష పార్టీ ఉండకూడదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అతనికి ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లోనూ పరిపాలన బాగానే ఉన్నా కానీ ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష సభ్యుల మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళైతే అప్పుడు మైత్రి అటు ఇటు కానీ సంబంధంతో ఉండేవారు కాబట్టి ఆ జోలికి వెళ్ళేవాడు కాదు. కానీ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలను మాత్రం అతను చాలా ఇబ్బంది పెట్టాడు. దానివల్ల ఈ రోజున ప్రతిపక్ష పార్టీ కూడా లేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. అదంతా మనంతా చూస్తూ ఉన్నాం. కానీ ప్రస్తుతం అదే పొరపాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చేస్తుంది. ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా గత 6 నెలల్లో ప్రతిపక్ష పార్టీ నేతల మీద, వాళ్ళ మీద కేసులు బనాయించడం, సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళ నేతలు కూడా అరెస్ట్ చేయడం, ఇదే పరిస్థితి. అంటే కక్ష సాధింపు ధోరణిలోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దీనికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు. సీనియర్ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఎన్నో చూశారు ఆయన. ఈ పరిస్థితి మానిచి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం అవసరం? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, కొన్ని పథకాలు అసలు అనవసరమైన పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు తీసి కొత్త పథకాలు కంటిన్యూ చేసుకుంటే పర్లేదు. కానీ ఆ పథకాలు ఇవ్వకపోతే ఈయనకి మైనస్ అవుద్దేమని ఈయన ఆలోచనలు ఉన్నాడు. గత 6 నెలల నుంచి ఒక పథకం ఒకటి ఇవ్వకుండా పరిపాలన సాగిస్తూ బడ్జెట్ పెట్టడానికి కూడా చాలా ఆలోచించుకునే పరిస్థితి అయితే ఉంది. బడ్జెట్ 6 నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే చంద్రబాబు నాయుడు ఉన్న రాజకీయ నేతకి ఇది అసలు ఏమాత్రం సరితూగంది. అతనికి ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానీ, అతనికి ఉన్న గ్రౌండ్లో ఉన్న రియాలిటీ కానీ ఆయన తెలిసినట్టు ఎవరికీ తెలియదు. అటువంటి వ్యక్తి కూడా 6 నెలల వరకు బడ్జెట్ పెట్టలేని పరిస్థితి. దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల అప్పులు చేశారు, అసలు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంత అప్పుందో తీస్తానికే సమయం సరిపోవట్లేదు అన్నారు. కానీ అది తప్పించుకునే వ్యవహారం కానీ కొంత రాజకీయ పార్టీలు కానీ అందరూ అనుకుంటున్నారు. దాన్ని మనం విమర్శించలేం. కాకపోతే మాత్రం ప్రతిపక్ష నేతకు సముచితమైన గౌరవం ఇచ్చి పిలిపించి ఆయన అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా అంటున్నారు, హోదా ఇవ్వడానికి ఎట్టి పరిస్థితి లేదు. కానీ అతని మీద వ్యక్తిగత దాడి చేయకుండా మీకు ఇచ్చే గౌరవం ఇస్తాం అని చెప్పేసి ఇటువైపు నుంచి ఒక సమాధానం రావట్లేదు. మీకు మైక్ ఇస్తాం, మైక్ ఇచ్చి మీరు మాట్లాడండి, మేము వ్యక్తిగత దాడులు చేయం, వ్యక్తిగతంగా హననం చేయనని చెప్పేసి ఆయన ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ఒకందుకు ముందుకు వస్తారేమో. కానీ ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం నిల్లే. అందరూ జగన్మోహన్ రెడ్డి ఇటీవల విమర్శించారు. శాసనసభ సమావేశాలు ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళే బౌలర్సు, వాళ్ళే బ్యాట్స్మెన్లు, వాళ్ళే
ఎంపైర్లు, వాళ్ళే వికెట్ క్రీపర్లు. నిజమే అది. అంతా వాళ్ళే. వాళ్ళు చెప్తున్నారు గతంలో మీరు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు, మీరు ఇలా చేయకండి. ఇదే తప్పితే అసలు ఏం చేద్దాం, ప్రజలకి ఇన్ని హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ పథకం తీసుకొచ్చాం, సూపర్ సిక్స్ పథకం మొత్తం ఎన్ని అమలు జరుగుతున్నాయి ఏంటన్న దాని మీద దీని మీద చర్చ జరగట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకటొకటి చేసుకొస్తారు. బడ్జెట్ అనుకున్న బడ్జెట్ గతం కన్నా బడ్జెట్ కష్టంగానే ఉంది. అది చంద్రబాబు తెలియదు కాదు. కానీ హామీలు ఇచ్చేటప్పుడు ఇది అమలు అవుతుందా లేదా అన్నది అతనికి తెలియదా, తెలుసు. కానీ అధికారంలో రావాలి, అదే ప్రధాన ధ్యేయం. దాన్ని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఆయన ప్రశ్నిస్తున్నా అంటే ఇటీవల కాలంలో ఏదో బయటికి వెళ్తే మనం చాలా ఇబ్బంది పడతాం, ప్రతి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి ఒక మాట అనేది మళ్ళీ దాన్ని సరిదీసుకొని మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఈ రకంగాను సమావేశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టక్కర్లేదు. ఏది అవసరం ఏంటి, నిరుద్యోగులకు సంబంధించిన ప్రధాన సమస్య అది తీరిస్తే చాలా వరకు తీరినట్టు ఉంటాయి. మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులంతా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్తే మీరు అక్కడ ఆ రాష్ట్రం ఉన్న వాళ్ళకి ప్రయారిటీ పెడుతున్నారు, పక్క రాష్ట్రాల్లో వచ్చిన వాళ్ళు తలవారు పెడుతున్నారు. బెంగళూరులో అదే పరిస్థితి, తర్వాత బొంబాయిలో అదే పరిస్థితి, ఇంకా ఇతర రాష్ట్రాల్లో చాలా, ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. మొత్తం అన్ని చోట్ల. హైదరాబాద్ మనం ఎప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి అక్కడ ఆ సమస్య అయితే రావట్లేదు. కనుమా చోట అయితే ఎంతో చదువుకున్న విద్యార్థులు, బాగా ఇతర దేశాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా అక్కడికి వెళ్తుంటే మీరు లోకలా నాన్ లోకలా అన్న పరిస్థితి వచ్చింది. దాన్ని రెక్టిఫై చేసి ఇక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ రకంగా చట్టాలు చేయాలని చెప్పేసి ప్రజలు, రాజకీయ నేతలు, విద్యార్థులు అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.